ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు చేస్తున్నాయి. మంచిర్యాల కొమరంభీం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా కవిత అరెస్ట్ అక్రమమంటున్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో మా మంచిర్యాల ప్రతినిధి ఉమేష్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ శ్రేణులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద ఉన్నాం. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా టీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో చేస్తున్నాయి. మనం ప్రస్తుతం చూడొచ్చు, ఏదైతే నడి రోడ్డు మీద కూడా మాజీ ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు అంతా కూర్చొని తమ నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. సార్ చెప్పండి, ప్రధానంగా ఇవాళ ఈ రాస్తారోకోకు ప్రధాన కారణం ఏంటి? భారతదేశం ఒక మంచి ప్రజాస్వామిక దేశం, ప్రపంచానికే దిక్సూచి ప్రజాస్వామ్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఒక మంచి పరిపాలన చేయాలని రాజ్యాంగంలో ఆనాడు పొందపరిచారు. కానీ ఇలా రాజ్యాంగం పొందపరిచిన విధంగా భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం మరి పరిపాలించలేదు. అక్రమ అరెస్టులు ఒకరిని కాదు, ఇద్దరు కాదు. ఈ భారతదేశంలో ఎంతమంది అయితే ప్రతిపక్ష నాయకులున్నారో అందరి మీద ఈడీలని మరొకటి నోటీసులు ఇచ్చుకుంటూ లొంగ తీసుకుంటూ వాళ్ళ మీద కేసులు బడాయిస్తూ వాళ్ళ చేతిలో మరి ఏదైతే ఈ వ్యవస్థ ఉందో దానివల్ల ఎంతోమంది అరెస్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా కవిత గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 1.5 సంవత్సరాల క్రితం కేవలం మీరు విట్నెస్ కిందనే తీసుకుంటామన్నారు. ఇలా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. 19వ తారీఖు నాడు కేసు విచారణ ఉంది. అందులో శుక్రవారం మహిళలకు గొప్ప దినం, అది మంచి రోజు. ఆ రోజున నిన్న మీరు అరెస్ట్ చేయడం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అరెస్ట్ చేసే మాకు మొదలే, ఎందుకంటే మీరు అరెస్ట్ చేస్తున్న ఒక విశ్వాసంతో ఆల్రెడీ ఆమె ఫ్లైట్ టికెట్ కూడా మీరు బుక్ చేశారు. అంటే ఏమి దొరికినా దొరకకుండా కేవలం బీజేపీ కనుసైగల్లో ఈరోజు ఈ వ్యవస్థ నడుస్తుందంటే మనం సిగ్గుతో తల వంచుకోవాలి. ఈరోజు నేను దేశ ప్రజలు గమనించాలి. నేను దేశానికి సంబంధం లేదు, ఎక్కడో ఈ ప్రాంతం కానీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బాగా ఆలోచించండి. మేధావులు, విద్యార్థులు, ఎంతోమంది ఇంటలెక్చువల్స్, మహిళలు, వ్యాపారవేత్తలు ఒక్కసారి ఆలోచించండి. మోడీ గారి ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఎందరి మీదనో కేసులు పెట్టి లోపడేశారు. కానీ మరి బీజేపీ వాళ్ళు ఒక్కరన్నా ఈ కేసులో ఉన్నారా చెప్పండి? అంటే బీజేపీ వాళ్ళు సత్య హరిశ్చంద్రుల తర్వాత మరొక సత్య హరిశ్చంద్రుల అనేది ఇది మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై. ప్రధానంగా చెప్పండి, ఒకవైపు ఈ కేసు సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగా ఒక కక్షపూరితంగా ఇవాళ ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీని గురించి మీరు దీన్ని ఎట్లా చూస్తారు? గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కూడా మంత్రుల మీద కూడా పెద్ద ఎత్తున కూడా ఇదే విధంగా దర్యాప్తు సంస్థలు రైడ్ చేసి కొంత భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి కూడా కల్పించినాయి అప్పట్లో. దీన్ని మనం ఎట్లా చూడవచ్చు? భయభ్రాంతులు అనేది దేనికి భయపడే అవసరం లేదు. ఏది జరగాలనో అది నిర్ణయిస్తాడు దేవుడు. ఎక్కడ ఏమి లేదు. అదే నేను చెప్పడం జరుగుతుంది. ఎన్ని ఇబ్బందులు పెడతారో ఈ బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. ఒకనాడు 1 సీటు పరిమితమైంది బీజేపీ, మరోసారి 2 సీట్లకే పరిమితమైంది. అక్కడితో ఆగలేదు. మరి ఎప్పుడైతే ఇబ్బంది పెడతారో ఈ పార్టీ ఇంకా ఉగ్రమిస్తుంది. ఈ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. వారు అనుకుంటున్నారు బీఆర్ఎస్ను నామరూపాలను చేస్తామనుకున్నారు. కానీ ఆనాడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చింది. ఢిల్లీ పీఠను గడగలాడించి కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చారు. ఇలా తెచ్చిన తెలంగాణలో ఎప్పుడైనా ఎన్నికల్లో కొంచెం అటు ఇటు కావచ్చు, ప్రజలు ఏదైనా కోపతాపాలు ఉండొచ్చు. ఇలా ప్రభుత్వం లేనంత మాత్రాన, ఇలా ఇక్కడ పార్టీ ఇలా గెలనంత మాత్రాన మరి ఎన్ని ఇబ్బందులు పెడతారో, దీనికి ఎంత ఇబ్బంది పెడతారో అంత పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతారు. ఒక పార్టీ కార్యకర్తలు ఇలా విజ్ఞులైన యువత, విజ్ఞులైన మేధావులు, విజ్ఞులైన ఉద్యోగస్తులు, విజ్ఞులైన మహిళలు ఇలా చిన్న పెద్దన తారతమ్యం లేకుండా ఇలాంటి అక్రమ అరెస్టులకు మరి ఏ రకంగా బీజేపీ చేస్తుందో దానికి ఏదో బదులుగా రేపు బీఆర్ఎస్గా అండగా ఉండే కార్యక్రమం ఉంటుంది. చాలా సందర్భంలో బీఆర్ఎస్లు కవిత గారిని అరెస్ట్ చేస్తామన్నారు. కాంగ్రెస్ కూడా ఎందుకు అరెస్ట్ చేస్తారని కాంగ్రెస్ అన్నారు. అంటే పార్టీలు, జాతీయ పార్టీలు వేరైనప్పటికీ తెలంగాణ మటుకు బీజేపీ కాంగ్రెస్ ఒకే అనే దిశగా పయనిస్తుంది. దానికి ఎన్నో నిదర్శనల మాట కూడా చెప్పక తప్పదు. వాళ్ళు అరెస్ట్ చేసిన మాత్రాన భయపడే లేదు, కవితను జైలు పెట్టినంత భయపడలేదు. మేము డిమాండ్ చేస్తున్నాం బీజేపీ పార్టీని బేషరతుగా సుప్రీంకోర్టులో 19వ తారీఖున కేసు విచారణ సందర్భంలో బేషరతుగా కవిత గారిని విడుదల చేయాలి. మీరు విడుదల చేయకపోతే ఏమవుతుంది? ప్రజలు భవిష్యత్తు ఉన్నది.
భవిష్యత్తు ప్రజలు ఈ బీఆర్ఎస్కు ఈ కేసీఆర్కి అండగా ఉంటారు అనేది గుర్తుపెట్టుకోండి. రెండు సీట్ల నుంచి 17 రెట్లు మీరు పరిపాలిస్తున్నారో ఇవాళ ఎంత బీఆర్ఎస్ అణగదొక్కినా రానున్న రోజుల్లో బీఆర్ఎస్కు ఎదురు ఎవరు ఉండలేరన్న సంగతి ఇది జగమైన సత్యం. అందుకే నేను ప్రజల్ని మనవి చేస్తున్నా, ప్రజలు వేడుకుంటున్నా, విజ్ఞులకు మనవి చేస్తున్నా, విద్యార్థికి లోకానికి నేను మనవి చేస్తున్నా, వేడుకుంటున్నా, మహిళా తల్లులకి మనవి చేస్తున్నా. ఇలాంటి ఏదైతే ఈ చర్యను ఈ అరెస్టును మీరంతా ముక్త కంఠంతోటి ఖండించాలని బేషరతుగా బీజేపీ ప్రభుత్వం కవితమ్మను విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఇవాళ కాంగ్రెస్ ఏదైతే అటు కాంగ్రెస్తో పాటు బీజేపీ పార్టీలు కుమ్మక్కయ్యే వాళ్ళ అక్రమ ఎమ్మెల్సీ కవిత గారిని అక్రమ అరెస్టు చేయించాయని, అలాగే ప్రధానంగా కూడా ఇవాళ బీజేపీ పార్టీ చేతిలో దర్యాప్తు సంస్థలు కీలుబొమ్మలుగా మారాయని, ఓవైపు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును ఏదైతే నిరసిస్తూ ఇవాళ పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. బేషరతుగా కూడా ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేసిన కవితను విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్, టీ న్యూస్, మంచిర్యాల.